బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి నిరుద్యోగులకు నిజంగా సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 34 సంవత్సరాలకు మరి పరిమితి ఉండే, అయితే 10 ఏళ్ళు పెంచుతూ దాదాపు 44 ఏళ్ల వరకు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రైట్ నౌ దానికి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 34 సంవత్సరాలు ఉండగా దాన్ని మరొక 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేసే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. నిరుద్యోగ యువత అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ పెంచిన వయో పరిమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని, యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాల పెంపుకు వర్తించదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్, అగ్నిమాపక, ఎక్సైజ్ కంట్రోల్, జైలు, అటవీ శాఖల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 34 ఏళ్ల వయో నిబంధన మాత్రమే వర్తిస్తుందంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలుసు, చాలా వరకు నిరుద్యోగులంతా కూడా మాకు వయసు అయిపోతుంది, మరి ఇక 34 ఏళ్ళు అయిపోతే మేము ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేము, అయ్యో ఇంకొక ఏడాది టైం ఇచ్చినా బాగుంటుండే, ఇంకొక 2 ఏళ్ళు మాకు టైం ఇచ్చినా బాగుంటుండే, వయసుకు సంబంధించి సడలింపు చేస్తే ఖచ్చితంగా ఈ అటెంప్ట్లో మేము ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామని చాలామంది కలలు కంటూ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు మరి ఏవేవో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. కానీ చాలామందికి ఏంటంటే మరి వయసు 34 వరకు కట్ ఆఫ్ ఉండడంతో చాలామంది కొంతమంది ఎంతో ప్రిపేర్ అయినప్పటికీ, ఎన్నోసార్లు ట్రై చేసినప్పటికీ చివరిసారి ట్రై చేద్దాము అనుకునే వాళ్ళకి మరి వయసు పెరిగితే ఉంటే, ఎప్పుడైతే పెరుగుతుందో 34 కాదు 35 వాళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉండరు, అనర్హులు అవుతారు. సో అటువంటి వారికి ఇదంతా కూడా గుడ్ న్యూస్. దాదాపు 44 సంవత్సరాలు అంటే దాదాపు 10 ఏళ్లను పెంచుతూ 34 సంవత్సరాల వయోపరిమితిని కాస్త 44 ఏళ్ళ వయోపరిమితి వరకు పెంచారు. సో ఇక 10 ఏళ్ళు ఎవరైతే మరి ఇంకొక 10 ఏళ్ళ వరకు ట్రై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే 34 నుంచి 44 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసుకునే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ నిరుద్యోగులందరికీ కూడా ఇది నిజంగా శుభవార్త. ఉద్యోగార్థులు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళ పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయడం నిజంగా చాలా వరకు ఇటు నిరుద్యోగుల్లో సంతోషకరమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఈ వయోపరిమితి సడలింపు ఏడాది పాటు అమల్లో ఉండనున్నట్టు చెప్తుంది. ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలను వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందట. ప్రభుత్వం తాజా నిర్ణయాల్లో లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసేందుకు అర్హత లభించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ ఒకసారి నిరుద్యోగులకు సంబంధించి వచ్చినటువంటి వార్త మీద నిరుద్యోగుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ప్రస్తుతం మనతో పాటు జనార్దన్ ఫోన్ ఇన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో జనార్దన్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఫీడ్బ్యాక్ ఏంటి? వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. సో దీని పట్ల మీ కామెంట్ ఏంటి? దీనిపైన హర్షం వ్యక్తం చేసేది ఏం లేదన్నా. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం 44 సంవత్సరాలకు పెంచారు, 34 నుంచి. దాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు పెంచి 46 సంవత్సరాలు చేసిర్రు. 46 చేసి 2 సంవత్సరాలు ఆ జీవోకు వ్యాలిడిటీని ఇచ్చిర్రు. మరి 2 సంవత్సరాలలో వీళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు కేవలం 13,000. గత ప్రభుత్వంలో ఉన్న 60,000 ఉద్యోగాలు, అవి ఇవి కలుపుకొని 70,000 ఉద్యోగాలు అన్నారు. మరి ఇంకా 1,30,000 ఉద్యోగాలు నింపలేదు, ఏం చేయలేదు. మరి ఉన్న జీవోను అంటనే వ్యాలిడిటీతో ఎక్స్టెన్షన్ చేయాల్సింది పోయి వీళ్ళు జీవోను రద్దు చేసి ఈ రోజు మేము నెల రోజులు ఈ ఎండలో మాడి మసేటటువంటి ఎండలో అగ్గి బుక్ అవుతున్నప్పుడు గుక్కడి నీళ్ళు తాగుతూ ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రుల దగ్గరికి పోయి తిరిగి నంక వీళ్ళు ఇచ్చిర్రు. దీనికి ఏమన్నా హర్షం వ్యక్తం చేయాలా? ఏమన్నా లెమ్మటే ఇచ్చిర్రా? దీనికి హర్షం ఎందుకు వ్యక్తం చేయాలి? ఏడాది పాటు ఈ జీవో అమల్లో ఉంటుందని చెప్తున్నారు కదా. ఏడాది పాటు ఉంటది, దీనికి వ్యాలిడిటీ ఏడాది పాటే. ఓకే, మరి ఏడాదిలో మీరు అన్నట్టు 70,000 ఉద్యోగాలు పోతే ఇంకా 1,30,000 ఉద్యోగాలు వీళ్ళు నింపుతారా? 1,30,000 ఉద్యోగాలు నింపుతారా? వ్యాలిడిటీ ఓకే, ఒక్కటే సంవత్సరంలో మీరు 1,30,000 ఉద్యోగాలు నింపాలి. అందే ఆ నింపే క్రమంలోనే గ్రూప్ 2కు 2,000 ఉద్యోగాలు ఇవ్వాలి నోటిఫికేషన్ లో, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలి.
గ్రూప్ 1 లో 1000 పైచీలకు ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలి. మిగతా ఉన్న అన్ని వేకెన్సీస్ కు వైట్ పత్రం ఇచ్చి తెల్ల పేపర్ ఇచ్చేసి ఖచ్చితంగా మేము ఈ సంవత్సరం జీవో ఇచ్చినాం, ఈ సంవత్సరంలో పెంచాలని చెప్పాలి. ఒకటే సంవత్సరం ఇచ్చారు కానీ ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు అది ఇదని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. కరెక్ట్, ఎన్ని సంవత్సరాలు ఉండవు. నువ్వు వయోపరిమితి ఇవ్వలేదు, నువ్వు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇంకేమీ ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నువ్వు అన్నట్టే 1,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి లీకేజీలు లేకుండా, ఎలాంటి ప్యాకేజీలు లేకుండా నిరుద్యోగులకు ఒక భరోసా ఇస్తూ ఉద్యోగ కల్పన చేయాలి. దాంతో పాటు ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు మీరు ఏ విధంగా కల్పిస్తారు, ఏ విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారు, స్కిల్ లేని వాళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని దానిపైన ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇకపోతే కాంగ్రెస్ వాళ్ళు మా ప్రభుత్వం ఇచ్చింది, మేము ఫస్ట్ ఇచ్చినాము అప్లికేషన్ అని చెప్తారు. అసలు అప్లికేషన్ ఇచ్చుకోవాల్సిన గత్యంతరాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అది చెప్పుకోవడానికి ఇలా సిగ్గు అనిపించట్లేదా? సరే చెప్పారు, అది వచ్చిందాక పోరాడిరా, మధ్యలో వీళ్ళని ఎవరు చేయకుంటే పిల్లలు పోయి అడిగితే ఈ రోజు మేమే మొదటి ఇచ్చినాం అని చెప్పుకునేటటువంటి కొంతమంది నాయకులు మా వల్ల కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు దున్నపోతుల కన్నా అధ్వానంగా ఉన్నారు, మేమేం చేయలేమని మధ్యలో చేతులు ఎత్తేసిర్రు. మేము అనవసరంగా ఈ పార్టీలలోకి వచ్చినాం, ఈ పార్టీలో ఇమ్మడలేకపోతున్నాం, ఇది పావులా కాంగ్రెస్ అని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ జనార్దన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది మొత్తం మీద నిరుద్యోగులు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ వయో సడలింపుతో పాటు మాకు ఉద్యోగాలు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 34 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల వరకు వయో పరిమితిని పెంచినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 34 సంవత్సరాల వయసు ఉండాల్సింది. సో 34 సంవత్సరాల వయసు ఖచ్చితంగా ఉండాలంటే ఫైనల్గా 34 సంవత్సరాలు అనుకో. సో 34 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ వయసు సడలింపును ఇప్పుడు 44 సంవత్సరాల వరకు పెంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సడలింపించింది. అంటే దాదాపు 10 సంవత్సరాలు మరి ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. బట్ కేవలం ఇవి యూనిఫామ్ సర్వీసులకు వర్తించదని చెప్తున్నది. యూనిఫామ్ సర్వీస్ మీన్స్ పోలీస్ కావచ్చు, లేకపోతే అగ్నిమాపక సిబ్బంది అంటే ఫైర్ కావచ్చు, ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అంటే ఈ ఏవైతే ఈ యొక్క డ్రెస్సులు ఉంటాయో కంట్రోల్, ఎక్సైజ్ కంట్రోల్ కావచ్చు, జైలు కావచ్చు, సో ఇక అటవీ శాఖలో ఉన్నటువంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సో పోలీసు యూనిఫామ్ ఉన్నటువంటి వాటికి ఈ వయో పరిమితి వర్తించదు. అంటే 44 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు మరి ఈ యూనిఫామ్ సర్వీసులు ఉన్నటువంటి వాటికి అప్లై చేసుకోవడానికి మరి వాళ్ళకి వర్తించదు. కేవలం 34 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే, మరి ఈ 34 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ సర్వీసు ఏదైతే యూనిఫామ్ సర్వీసులు ఉంటాయో యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకు అంటే పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఇవి మాత్రము వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు 34 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే వీటికి అర్హులు. ఈ 44 సంవత్సరాల వాళ్ళు ఈ యూనిఫామ్ సర్వీస్ ఉన్నటువంటి పోలీసు, ఫైర్, ఎక్సైజ్ వీళ్ళు అర్హులు కాదు. సో యూనిఫామ్ లేనటువంటి ఉద్యోగాలు ఏవైతుంటే వాటికి ఈ 44 ఏళ్ళ వాళ్ళు అర్హులు. సో 44 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశాన్ని అయితే ఏడాది పాటు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కొంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా కూడా. సో మేబీ 34 సంవత్సరాల లోపు ఎందుకు పెట్టంటే పోలీస్ సంబంధించిన డిపార్ట్మెంటు, ఫైర్, ఫారెస్ట్, ఎక్సైజ్ వీటిలో ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. సో 44 ఏళ్ళు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఏముంది హాఫ్ సెంచరీకి వచ్చి ఉంటారు, ఆ మాత్రం వాళ్ళకి ఫిట్నెస్ ఉండదు, సో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, లేకపోతే జైలు కావచ్చు, వీళ్ళు ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే చాలా యువకులై ఉండాలి, చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. కాబట్టి యూనిఫామ్ సర్వీసుల వాటికి మాత్రం 34 సంవత్సరాలని పెట్టిరు. సో ఈ పెంచిన 10 ఏళ్ళ వయోపరిమితి అనేది ఈ యూనిఫామ్ సర్వీసులకు వర్తించదనేది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వయోపరిమితిని పెంచుతూ ఒక నిరుద్యోగులకు నిజంగా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ చూద్దాం దీని మీద నిరుద్యోగుల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. కొంతమంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. బట్ ఇంకా
మిగతా వాళ్ళు ఏమంటారు, ఎటువంటి మిక్స్డ్ టాక్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్గా నిరుద్యోగులు ఇవ్వబోతున్నారు అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మా ఉద్యోగాలు మాకు కావాలి, మా జాబ్ క్యాలెండర్ మాకు కావాలి, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేది నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. బట్ నిరుద్యోగులకు ఊహించని సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వయో పరిమితిని పెంచడం. సో దీని మీద అయితే మరి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ 10 ఏళ్ల వయో పరిమితి అంటే వయసును పెంచడం మాత్రం ఇట్స్ డెఫినెట్లీ 40 ఏళ్ళు 44 ఏళ్ళు ఉన్నోళ్ళు 34కే కట్ ఆఫ్ పెట్టినప్పుడు కొంతమంది బాధపడ్డారు. బట్ ఇప్పుడు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే కొంతమందికి 34 సంవత్సరాలు మాత్రమే ఉండి ఆ 34 ఏటో ట్రై చేస్తారు సీరియస్గా, ఉద్యోగం రాదు, అతని వయసు 35 ఏళ్ళు పెరిగిపోతుంది. సో కానీ అతను అర్హుడు కాదు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ వయసు పరిమితిని పెంచేసరికి 44 ఏళ్ళకి పెంచేసరికి ఈ 34 నుంచి 44 మధ్యలో ఎవరైతే ఏజ్ గ్యాప్ ఉంటారో 35, 36, 37, 38 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు మరి దరఖాస్తులు చేసుకొని ఉద్యోగం కొట్టేందుకు అవకాశం ఇది. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చాలాసార్లు ప్రయత్నం చేసి ఓడిపోయి ఉంటారు, చాలా కసిగా ఉంటారు. ఒక్క అవకాశం ఇస్తే ఉద్యోగం కొడతాము అనేటువంటి వాళ్ళకి మాత్రం ఇది నిజంగా అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. చూద్దాం ఎంతమంది మరి ఈ అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వయో సడలింపుకు సంబంధించినటువంటి అవకాశాన్ని ఎంతమంది నిరుద్యోగులు ఉపయోగించుకుంటారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్ని సాధించారనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది.